తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముద్ని మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఎక్కడ దొరుకుతాయి, రిజర్వేషన్ వివరాలు కూడా ఉన్నాయా అంటే అవన్నీ కూడా మా వెబ్సైట్ లో మీరు చూసుకోవచ్చు. ఈ రోజు నుండి ఎంసీసీ కోడ్ కూడా అమల్లోకి వస్తుంది. మరి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ 3 దఫాలుగా చేయాలని నిర్ణయించడం జరిగింది. ఒక ఫేజ్ కు ఇంకొక ఫేజ్ కు 2 రోజుల వ్యవధితో ఈ షెడ్యూల్ అన్నది నిర్ణయించడం జరిగింది. అబ్జర్వర్స్, ఎలక్షన్ అబ్జర్వర్స్ కూడా నియమించడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఎంసీసీ కోడ్ గురించి నివేదికలు మాకు పంపిస్తారు. మరి మీ అందరు ఎదురు చూసే షెడ్యూల్ వివరాలు మీరు కనుక చూస్తే ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఇలా అన్ని ఫేజులు కూడా 31 జిల్లాల్లో జరుగుతాయి. కొన్ని మండలాలు ఒక్కొక్క ఫేజ్ లో ఉంటాయి. మొదటి ఫేజ్ గురించి ముందుగా చెప్తాను. దీనికి నామినేషన్ 27 నవంబర్ను ఉంటుంది, అనగా ఎల్లుండి నుండి. నామినేషన్స్ 189 మండలాల్లో వేయవచ్చును. ఇవి 4236 సర్పంచ్ స్థానాలకు, అదేవిధంగా 37,440 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. వీటికి పోల్ డే 11 డిసెంబర్. మరి ఫేజ్ 2 కు వస్తే నామినేషన్ 30 నవంబర్న ఉంటుంది. ఇవి 193 మండలాల్లో 4333 సర్పంచ్ స్థానాలకు, 38,350 వార్డు స్థానాలకు పోల్ డే 14 డిసెంబర్న జరుగుతుంది. ఇక లాస్ట్ పోలు అన్ని జిల్లాల్లో 31 జిల్లాల్లో 182 మండలాల్లో 3వ డిసెంబర్ రోజున నామినేషన్ల స్వీకారం మొదలవుతుంది. ఇవి 4159 సర్పంచ్ స్థానాలకు, అదేవిధంగా వాటితో పాటు 36,452 వార్డు స్థానాలకు ఎన్నిక 17 డిసెంబర్ 17th డిసెంబర్ రోజున ఉంటుంది. ఈ విధంగా మొత్తంగా ఈ షెడ్యూల్ ద్వారా 564 మండలాల్లో 12,728 సర్పంచ్ స్థానాలకు, 1,12,242 వార్డు స్థానాలకు ఎన్నికల డేట్లు ఖరారు చేయడం జరిగింది. ఉప సర్పంచ్ ఎన్నిక కూడా ఆయా పోల్ డేస్ లో ఎన్నిక చేయబడతారు. ఈ ఎలక్షన్ షెడ్యూల్ ఒక వివరాలు, అలాగే నోటిఫికేషన్ వివరాలు పొందుపరిచి మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా ఇది ఈ రోజు తారీఖులో గెజెట్ కూడా చేయడం జరిగింది. ఆ గెజెట్ యొక్క ప్రతిని కూడా మీకు నేను ఈ సమావేశం అంతంలో చూపించడం జరుగుతుంది. మీరు అది మా వెబ్సైట్ లో ఇప్పుడు ఓపెన్ చేస్తాము. కొద్దిసేపు అయిన తర్వాత, 1 గంట పోయిన తర్వాత మీరు అది డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చును. ఎందుకంటే అది చాలా పెద్దగా ఉంటుంది. గ్రామ వార్డుల వివరాలతో సహా దాంట్లో ప్రింట్ చేయడం జరిగింది కాబట్టి అది చాలా పెద్ద డాక్యుమెంట్. అది ఎలా ఉంటుంది అనేది మీరు ఒకసారి చూసుకోవచ్చును. ఈసారి గ్రామ పంచాయతీ ఎన్నికలకు గ్రీవెన్స్ మాడ్యూల్ ను కూడా మా యొక్క వెబ్సైట్ లో రెడీ చేశాము, మీరు చూడవచ్చును. ఈ గ్రీవెన్స్ మాడ్యూల్ అనేది కొత్తగా ఏర్పాటు చేశాము. ప్రస్తుతం కొన్ని రోజుల వరకు ఇది మా వెబ్ పోర్టల్ ద్వారా మీరు ఎవరైనా సరే కంప్లైంట్లు ఇచ్చుకోవచ్చును. 2-3 రోజుల తర్వాత లేదా వారం రోజుల తర్వాత అయినా సరే మేము దీని యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు కూడా కల్పించాలని అనుకుంటున్నాము. ఒక కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేశాము. ఆ నంబర్ కూడా మీకు మేము మా ఒక పిఆర్ఓ డెస్క్ ద్వారా మీకు తెలియజేస్తాము. అది యూ కెన్ సీ ఫ్లాషింగ్ ఆన్ ద నోటీస్. ఇదే విధంగా
కంటిన్యూస్ బేసిస్ మీద సూచనలు ప్రకటనలు మీ సహకారంతో చేయాలని కోరుకుంటూ ఉన్నాను. ఇది గజెట్. ఈ గజెట్ లో ముందు నేను ఏముందో వివరిస్తాను, తర్వాత మీకు చెప్తాను, సరేనా? సో ఈ నోటిఫికేషన్ ఈ 2వ పేజ్ ఏమో మీకు ఇందాక మేము చూపించినటువంటి షెడ్యూల్ పూర్తి వివరాలు ఉంటాయండి. ఇది తెలుగులో ఇంగ్లీష్ లో కూడా ఉంటుంది, మీకు తెలిసిన విషయమే. ఏదైతే అనెక్షన్ 2 ఉంటుందో ఇది రెవెన్యూ డివిజన్ వైజ్, అలాగే ఫేజ్ వైజ్ గా ఆ రెవెన్యూ డివిజన్ లో ఉన్న మండలాలు అలాగే గ్రామ పంచాయతీ స్థానాలతో సహా దీంట్లో పొందుపరిచి ఉంటాయి. కాబట్టి ఇది మీరు చూసుకోవచ్చును. ఇది చాలా వివరంగా కూడా ఉన్నది ఈ గెజెట్. కాకపోతే మీకు ఏ జిల్లా ఇంట్రెస్ట్ గా ఉంటుందో ఆ జిల్లాకు సంబంధించిన మాత్రమే మీరు చూసుకోవచ్చును. లేదు మీకు కొంత ఇన్ఫర్మేషన్ మాత్రమే కావాలి అని అనుకుంటే ఒక కాపీ ఈ రోజు మీరందరూ చూడాలని తెలుగు వర్షన్ మాత్రమే మీ యొక్క కింద మీకోసం స్పెషల్ గా అరేంజ్ చేసినటువంటి పిఆర్ఓ రూమ్ లో ఇది పెట్టడం జరుగుతుంది. మా ఆఫీస్ వాళ్ళు మీకు తదనుగుణంగా మీకు సూచనలు ఇవ్వడం కూడా జరుగుతుంది. సో ఈసారి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ మాత్రమే జరుగుతాయి, సర్పంచ్ మరియు వార్డు స్థానాలకు. ఈ అనౌన్స్మెంట్ ద్వారా మీ ద్వారా మొత్తం గ్రామ ఓటర్లకు కూడా సవినయంగా అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కి సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఎలక్షన్స్ ఫేజ్ వైజ్ నిర్వహించడం వల్ల we have declared the whole dates for the Gram Panchayat elections. These elections will be held for 12,728 Sarpanch and 1,12,242 ward offices. The election schedule will be held in 3 phases, starting from 27th November up to 17th December. The phase 1 starts 27th November. The poll day is on the 11th. On the same day, after half day of the poll, the results will be declared in the next half, and the Upa Sarpanch also will be elected on the same day. The second phase starts on 30th November with the nominations. It ends with the poll day on the 14th. The counting will be done and the result declared on the same day. And the Upa Sarpanch also will be elected on the same day. Phase 3 nominations will start on the 3rd December, ending with the poll day on 17th December. And the entire poll exercise will be completed by 17th December for the offices of Gram Sarpanches and also ward offices spread over 12,728 Sarpanch offices and 1,12,242 ward offices. And the total number of voters who have registered and who have been registered in the ward-wise, polling station-wise electoral rolls are 1,66,55,186. So there will be almost more than 1 lakh polling stations in which the elections will be held. In each phase, we will be covering about 4,000 and odd Sarpanch places and more than 35,000 ward offices in the 3 phases of the elections. Nota will be there on the ballot paper. Yes. అభ్యర్థులు ఎంతవరకు ఖర్చు పెట్టచ్చు మేడం? అన్ని వివరాలు కూడా మీకు సర్క్యులర్ ద్వారా అన్ని డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కూడా మేము పొందుపరిచి మేము పంపిస్తాం. ఇంకోటి మేడం, ఆఫీసెస్ కు వేరుగా ఉంటుంది కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్. మేడం ఇంకోటి, ఫేజ్ వైజ్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడం వల్ల
ఫేజ్ వైజ్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడం వల్ల మీరు ఫస్ట్ ఫేజ్ కండక్ట్ చేసి రిజల్ట్ అదే రోజు అనౌన్స్ చేశారు కదా, దాని ఇంపాక్ట్ సెకండ్ ఫేజ్ మీద, సెకండ్ ఫేజ్ రిజల్ట్స్ థర్డ్ ఫేజ్ మీద పడతాయి కదా. అంటే ఫస్ట్ ఫేజ్ లో మీరు అదే రోజు పోలింగ్ ఉంటుంది, కౌంటింగ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5 జిల్లాలో కాంగ్రెస్ గెలిచింది, లేకపోతే 5 జిల్లాలో టీఆర్ఎస్ గెలిచింది, లేకపోతే 5 జిల్లాలో బీజేపీ గెలిచింది, దాని ఇంపాక్ట్ ఇటు ఉంటుంది కదా సెకండ్ ఫేజ్. జనరల్ గా ప్రభావం ఉంటుంది కదా. ఎలక్షన్స్ అన్నవి నిర్వహించాల్సిన బాధ్యత మాకున్నది. ఏ ఆఫీసెస్ అయితే టర్మ్ అయిపోయిందో ఆ టర్మ్ అయిపోయిన ఆఫీసెస్ కు మేము నిర్వహించవలసినటువంటి బాధ్యత మాపై ఉన్నది కాబట్టి అదే విధంగా ఇవ్వడం జరిగింది. ఎలక్షన్ ఎన్నో రకాలైన కారణాలు అండ్ అడ్మినిస్ట్రేటివ్ సౌలభ్యం, లాజిస్టిక్ సౌలభ్యం కోసం ఫేజ్ వైజ్ గా నిర్వహించడం జరుగుతుంది. ఎంసీసీ కోడ్ కూడా ఉంటుంది. అదేవిధంగా బందోబస్తు, ఇంకా ఎలక్షన్ విధుల్లో కూడా ఎంతో మంది స్టాఫ్ ఇన్వాల్వ్ అయి ఉంటారు కాబట్టి ఫెయిర్ అండ్ ఫ్రీ ఎలక్షన్స్ కి అందరూ ఓటర్స్ మాతో సహకరిస్తారని మేము ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. జరగబోతున్నాయి అని తెలియజేసుకుంటూ ఉన్నాను. గ్రామ పంచాయతీలు ఎన్ని ఉన్నాయి, వార్డు వివరాలు ఏంటి, పోలింగ్ స్టేషన్ వారీగా ఎలక్టరల్ రోల్స్ పబ్లిష్ అయినవి ఎక్కడ దొరుకుతాయి, రిజర్వేషన్ వివరాలు కూడా ఉన్నాయా అంటే అవన్నీ కూడా మా వెబ్సైట్ లో మీరు చూసుకోవచ్చు. ఈ రోజు నుండి ఎంసీసీ కోడ్ కూడా అమల్లోకి వస్తుంది. మరి ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ 3 దఫాలుగా చేయాలని నిర్ణయించడం జరిగింది. ఒక ఫేజ్ కు ఇంకొక ఫేజ్ కు 2 రోజుల వ్యవధితో ఈ షెడ్యూల్ అన్నది నిర్ణయించడం జరిగింది. అబ్జర్వర్స్, ఎలక్షన్ అబ్జర్వర్స్ కూడా నియమించడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఎంసీసీ కోడ్ గురించి నివేదికలు మాకు పంపిస్తారు. మరి మీ అందరు ఎదురు చూసే షెడ్యూల్ వివరాలు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. మొత్తంగా 3 విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగుతుంది. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ఫలితాలు రానున్నాయి. మొత్తంగా చూస్తే రాష్ట్రంలో 12,760 పంచాయతీలు, 1,13,534 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. మొత్తంగా 3 విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి మనతో పాటు జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి సుధీర్ అండ్ మహేష్. మొదట సుధీర్ దగ్గరికి వెళ్దాం. సుధీర్, ఎటువంటి సన్నాహాలు చేస్తున్నారు? ఇవి స్థానిక అంశాలపై బేస్ చేసుకుని ఎలక్షన్స్ జరుగుతాయి. పార్టీల పరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు?
తెలంగాణలో రాష్ట్రంలోని పంచాయతీలకు సంబంధించిన షెడ్యూల్ను కాసేపటి క్రితం రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. రాష్ట్రంలోని 12,700 పైచిలుకు ఉన్న గ్రామ పంచాయతీల్లో పంచాయతీ ఎన్నికలు 3 ఫేజుల్లో అంటే 3 దశల్లో నిర్వహించాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం అయితే నిర్ణయించింది. అందులో భాగంగానే డిసెంబర్ 11, అదేవిధంగా డిసెంబర్ 14, డిసెంబర్ 17 3 రోజుల్లో కూడా ఈ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే ఇటు సర్పంచ్ ఎన్నికలతో పాటు వార్డు మెంబర్లకు సంబంధించిన ఎన్నికలను కూడా నిర్వహించాలని చెప్పేసి అయితే తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఇందులో ఫేజ్ల వారుగా చూసుకుంటే మండలాల వారుగా చూసుకుంటే దాదాపుగా మొదటి విడతలో 189 మండలాల్లోని దాదాపు 4,236 గ్రామ పంచాయతీలు, అదేవిధంగా ఫేజ్ 2లో చూసుకున్నట్లయితే 193 మండలాల్లోని 4,333 గ్రామ పంచాయతీలు, అదేవిధంగా ఫేజ్ 3లో చూసుకున్నట్లయితే 182 మండలాలు, అదేవిధంగా 4,159 గ్రామ పంచాయతీలకు సంబంధించి ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కాసేపు క్రితమే షెడ్యూల్ ప్రకటించింది. 27వ తేదీ ఉదయం 27వ తేదీ నుంచి నోటిఫికేషన్ విడుదలవుతుంది. అదే రోజు నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమవుతుంది. ఇందుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినట్లు కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని కాసేపటి క్రితం స్పష్టం చేశారు. ఇందులో మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా రాష్ట్రంలోని ఎన్నికలకు సంబంధించి కొన్ని లెక్కలను కూడా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ విడుదల చేయడం జరిగింది. దాదాపుగా 31 జిల్లాల్లో అంటే హైదరాబాద్, మేడ్చల్ మినహా మిగతా 31 జిల్లాలు ఏవైతే ఉన్నాయో 31 జిల్లాల్లో కూడా ఎన్నికల కోడ్ తక్షణమే అమల్లోకి వస్తుందని చెప్పేసి ఎన్నికల కమిషనర్ స్పష్టం చేశారు. 564 మండలాల్లోని దాదాపు 12,728 గ్రామ పంచాయతీలు, అదేవిధంగా 1,12,242 వార్డు మెంబర్లు ఎవరైతే ఉన్నారో వారికి ఆ పోస్టులను భర్తీ చేయాల్సిన అవసరం అయితే ఉందని చెప్పి చెప్తున్నారు. అయితే ఇందులో గ్రామీణ ఓటర్లు చూసుకున్నట్లయితే 1,66,55,186 మంది ఓటర్లు ఉన్నారు. వారంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి కూడా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ స్పష్టం చేశారు. ముఖ్యంగా ఇందుకు సంబంధించి 31 జిల్లాల్లో కూడా తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి ఎక్కడా కూడా ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించి పనులు చేయకూడదు అని చెప్పేసి కూడా ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. అయితే ఉద్యోగులకు సంబంధించి అంటే ఎన్నికల్లో పాల్గొనే సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఆర్ఓలు కావచ్చు, ఏఆర్ఓలు కావచ్చు, మిగతా ఎన్నికల సిబ్బందికి ఇప్పటికే పూర్తి స్థాయిలో వారికి శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది. దాదాపుగా 4-5 సార్లు కూడా వారికి శిక్షణ ఇవ్వడం జరిగింది. గతంలో సెప్టెంబర్లో విడుదల చేసిన షెడ్యూల్ ఏదైతే ఉందో ఆ షెడ్యూల్ కంటే ముందే వారికి ఒకసారి దాదాపు 4 సార్లు ట్రైనింగ్ ఇచ్చారు. ఆ తర్వాత అనివార్య కారణాల వల్ల షెడ్యూల్ కు స్టే విధించడం జరిగింది. ఇప్పుడు తాజాగా విడుదల చేసిన షెడ్యూల్ ఏదైతే ఉందో ఈ షెడ్యూల్ కి ముందస్తుగా అందరూ సిబ్బందిని కూడా శిక్షణ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి బ్యాలెట్ పద్ధతిలోనే జరుగుతున్నాయి కాబట్టి ఇందులో కొంత రిస్క్ అయితే ఉంటుంది. ఎందుకంటే బ్యాలెట్ పత్రాల ముద్రణ కావచ్చు, లేకపోతే ఇతర అంశాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ సంబంధించి కూడా కొంత చాలా సీరియస్ గా వెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి దాదాపు 1,60,000 పైచిలకు పోలింగ్ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఆ పోలింగ్ కేంద్రాల్లో కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. చాలా వరకు వెబ్ కాస్టింగ్ ద్వారానే ఇక్కడ ఎన్నికల సరళి, అదేవిధంగా పోలింగ్ కావచ్చు, కౌంటింగ్ కావచ్చు అన్ని కూడా ఇక్కడ నుంచే వీక్షించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఏదైతే డిసెంబర్ 11వ తేదీన జరుగుతున్న మొదటి దశ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో మొదటి దశ ఎన్నికలు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆ కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఫలితాల వెల్లడి ఉంటుంది. ఆ తర్వాతనే ఉప సర్పంచ్ కి సంబంధించిన ఎన్నికలు అయితే జరుగుతాయని చెప్పేసి ఎన్నికల కమిషనర్ స్పష్టం చేశారు. అదే కాకుండా ఎన్నికలకు సంబంధించి ఏమైనా ఫిర్యాదులు చేయాల్సి వచ్చినా లేకపోతే ఏమైనా సలహాలు సూచనలు ఇవ్వాల్సి వచ్చినా కూడా ఒక హెల్ప్ లైన్ నెంబర్ ని కూడా అందుబాటులో తీసుకురావడం జరిగింది. పూర్తిగా ఈ గెజిట్లకు సంబంధించి కావచ్చు, రిజర్వేషన్లకు సంబంధించిన సమాచారం తెలుసుకోవాలంటే రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు సంబంధించిన వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్ లో చూసుకోవచ్చని చెప్పేసి కూడా ఎన్నికల కమిషనర్ అయితే స్పష్టం చేశారు. ఇప్పుడు తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది కాబట్టి బార్డర్ చెక్ పోస్టులను కూడా అలర్ట్ చేస్తామని చెప్పేసి స్పష్టం చేశారు. నగదు అదేవిధంగా మద్యం సరఫరా కాకుండా చూసుకుంటామని చెప్పేసి ఇప్పటికే పోలీస్ అధికారులతో కూడా ఒక వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలోని 31 జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు, ఎస్పీలు, అదేవిధంగా కమిషనర్లకు కూడా శాంతి భద్రతలకు సంబంధించి ఒక వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. అందులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికల సందర్భంగా
సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని చెప్పేసి ముందుగా వారికి ఆదేశించడం జరిగింది. పోలీసుల సూచనల మేరకే మొదటగా కేవలం 2 దశల్లోనే ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర ఎన్నికల కమిషన్ భావించింది. కానీ డీజీపీ శివధర్ రెడ్డి చేసిన సూచనల మేరకు 3 దశల్లో ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే 3 దశల్లో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పేసి కూడా స్పష్టం చేసింది. ఎందుకంటే ఇక్కడ గ్రామ పంచాయతీల సంఖ్య అధికంగా ఉంది. దాదాపు 12,700 పైచిలకు గ్రామ పంచాయతీలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో పీస్ఫుల్ గా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. కాబట్టి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండాలంటే గట్టి బందోబస్తు అవసరం. అదేవిధంగా సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉంటాయో రూరల్ ఏరియాలో సమస్యాత్మక ప్రాంతాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఒక గ్రామానికి మరో గ్రామానికి మధ్య ఎక్కువ దూరం ఉండదు కాబట్టి ఆటోమేటిక్ గా ఒక గ్రామంలో అలజడి మొదలైతే అది మిగతా గ్రామాల్లో కూడా అలజడికి దారితీస్తుంది. కాబట్టి అలాంటి పరిస్థితులు రాకుండా ఉండేందుకు బందోబస్తు కోసం ఇతర రాష్ట్రాల నుంచి కూడా పోలీస్ బలగాలను తీసుకురావాల్సి ఉంటుంది. అవసరమైతే పారామిలిటరీ బలగాలను కూడా రాష్ట్రంలో మోహరింపజేయాల్సి ఉంటుంది. కాబట్టి శాంతి భద్రతల నేపథ్యంలోనే 3 విడతలుగా తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఒక విడతకు మరొక విడతకు మూడు రోజుల గ్యాప్ ను పెట్టడం జరిగింది. 11వ తేదీన ఉదయం 7 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1 గంటకు ముగుస్తుంది. ఆ తర్వాత 14వ తేదీ ఉదయం 7 గంటలకు ప్రారంభమై 1 గంటకు ముగుస్తుంది. ఆ తర్వాత 17వ తేదీ ఉదయం 7 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1 గంట సమయంలో ముగుస్తుంది. కాబట్టి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రయత్నాలు చేస్తామని చెప్పేసి ఎన్నికల కమిషన్ స్పష్టం చేస్తుంది. దేవి, ఆల్ రైట్ సుధీర్, థ్యాంక్స్. వివరాలు తెలుసుకుందాం. మహేష్, ఈ పంచాయతీ పోరు కేవలం గ్రామీణ ఓటర్ల మీదే బేస్ చేసుకుని జరుగుతుంది. మరి గ్రామీణ ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు పార్టీల పరంగా ఎటువంటి ప్రిపరేషన్స్ లో ఉన్నారు? దేవి, బీజేపీ విషయానికి వచ్చినట్లయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలకు, గ్రామ పంచాయతీ ఎన్నికలు ఇక్కడ జరుగుతున్నటువంటి అన్ని స్థానాల్లో, అన్ని సర్పంచ్ స్థానాలకు, అదేవిధంగా అన్ని వార్డు స్థానాలకు పోటీ చేస్తామని చెప్పేసి బీజేపీ ప్రకటించింది. ఈరోజు బీజేపీకి సంబంధించి ఒక సమావేశం కూడా జరిగింది, సన్నాహక సమావేశం. దీంట్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ విధమైనటువంటి వ్యూహాన్ని అనుసరించాలో దానిపైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు అధ్యక్షతన మీటింగ్ జరిగింది. దీంట్లో బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీ ఎమ్మెల్యేలతో ఒక కమిటీని కూడా వేయాలని చెప్పేసి నిర్ణయించినటువంటి పరిస్థితి. ఏదైతే బీజేపీ విషయానికి వచ్చినట్లయితే స్థానికంగా అంటే క్షేత్రస్థాయిలో చాలా గ్రామాల్లో బీజేపీకి బూత్ కమిటీలు లేనటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా తాము బలపరుస్తాం, ప్రతి గ్రామ పంచాయతీలో కూడా తాము మద్దతు ఇచ్చేటువంటి అభ్యర్థిని పెడతామని చెప్పేసి బీజేపీ చెప్తున్నటువంటి నేపథ్యం. అంతేకాకుండా ఏదైతే తమ మద్దతు ఇచ్చేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళలో 42% రిజర్వేషన్లు బీసీలకు ఉండే విధంగా కూడా చూసుకుంటామని చెప్పేసి బీజేపీ ప్రకటించినటువంటి నేపథ్యం. స్థానిక సంస్థల ఎన్నికల్లో కనుక సత్తా చాటినట్లయితే, గెలిచినట్లయితే, తమ ప్రతినిధులు ఉన్నట్లయితే రాబోయే రోజుల్లో జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, దాంట్లో మంచి ఫలితాలు సాధించేందుకు అవకాశం ఉంటుంది. బీజేపీ పనిచేసేది బూత్ కేంద్రంగా కాబట్టి ఆ బూతుల్లో తమకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఉండే విధంగా చూసుకుంటామని చెప్పేసి బీజేపీ నేతలు చెప్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో ఏ మేరకు సక్సెస్ అవుతారో చూడాలి. అయితే మరొక వైపు ప్రధానంగా బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల ఆ ఎంపీ ఎమ్మెల్యేలకు ఇది ఒక అగ్ని పరీక్ష అని చెప్పవచ్చు. తమ నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలో తాము మద్దతు ఇచ్చినటువంటి వ్యక్తులు తమ కార్యకర్తలని, అంటే గుర్తు ఉండదు కాబట్టి తమ కార్యకర్తలని బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలని సర్పంచులుగా గెలిపించుకోవడం వాళ్ళ ముందున్నటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యం. వాళ్ళు ఏదైతే ఎంపీ ఎమ్మెల్యేలుగా ఎన్నికైన తర్వాత ఆ క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి మొదటి ఎన్నికలు కాబట్టి తమ సత్తా చూపెట్టేందుకు కొరకు ఇదొక అవకాశంగా కూడా బీజేపీ నేతలు చెప్తున్నారు. అందుకొరకే ఎంపీ ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే తమ యొక్క నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఎవరుంటే బాగుంటుందనే దానిపైన కసరత్తు కూడా చేసినటువంటి నేపథ్యం. కొద్దిసేపటి క్రితమే బీజేపీ ఎంపీ కరీంనగర్ పార్లమెంటు సభ్యులు కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఒక ప్రకటన చేశారు. తన పార్లమెంటు పరిధిలో ఎవరైతే గ్రామ పంచాయతీలో సర్పంచులను ఏకగ్రీవంగా ఎన్నుకుంటారో వారికి తను 10 లక్షల రూపాయల నజరానా ప్రకటిస్తానని చెప్పేసి కూడా చెప్పినటువంటి నేపథ్యం. ఈ విధంగా బీజేపీకి సంబంధించినటువంటి నేతలు తమ క్షేత్రాల్లో, తమ యొక్క ఏరియాల్లో, తాము ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రాంతాల్లో ఎక్కువ మందిని గెలిపించుకునేందుకు కొరకు ప్లాన్ చేస్తున్నటువంటి నేపథ్యం. ఇంకొకటి ప్రధానంగా బీజేపీ ఈ ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో తీసుకెళ్తున్నటువంటి అంశం, బీజేపీకి మద్దతు ఇచ్చేటువంటి వ్యక్తులు గెలిపిస్తేనే కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి నిధులు వస్తాయి, గ్రామాల అభివృద్ధి జరగాలంటే బీజేపీతోనే సాధ్యం. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామాల అభివృద్ధి జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరింత అభివృద్ధి చెందాలంటే కేంద్రం నిధులు రావాల్సింది. గతంలో పాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇప్పుడు పాలిస్తున్నటువంటి కాంగ్రెస్ కావచ్చు, గ్రామాలను నిర్వీర్యం
చేసినాయి. రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఇవ్వాల్సినటువంటి నిధులు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో గ్రామాల్లో అభివృద్ధి చెందాలంటే తప్పనిసరి పరిస్థితుల్లో మోడీ నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీకే బలపరిచినటువంటి అభ్యర్థులుగా ఓటు వేయాలని చెప్పేసి బీజేపీ చెప్తున్నటువంటి నేపథ్యం తాము క్షేత్రస్థాయిలో కూడా పూర్తిస్థాయిలో ముందుకు వెళ్తామని చెప్పేసి బీజేపీ నేతలు చెప్తున్నారు. అంతేకాకుండా ఏదైతే కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు ఇవి కూడా నెరవేర్చినటువంటి నేపథ్యంలో భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది కూడా బీజేపీ కాబట్టి ఎక్కువ నిధులు రావాలన్నా కూడా బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తులే గ్రామ స్థాయిలో కానీ అదేవిధంగా ఎంపీసీలు జడ్పీటీసీలుగా కానీ ఉండాలని చెప్పేసి బీజేపీ చెప్తుంది. అయితే ఏ మేరకు ప్రజలు బీజేపీని ఆదరిస్తారు, బీజేపీ బలపరిచేటువంటి అభ్యర్థులను ఆదరిస్తారో చూడాల్సి ఉంది. దేవి. మహేష్, మీరు చెప్పినట్టుగానే గ్రామాల అభివృద్ధి కేవలం కేంద్ర ప్రభుత్వ నిధులతోనే జరుగుతుంది అన్న విషయాన్ని నేతలు చెప్తున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో ఏ మేరకు ఆ గ్రామీణ ప్రాంత ప్రజలకు చేరవేస్తున్నారు? ఎందుకంటే బీజేపీ అసలు ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు సీరియస్ గా తీసుకునే పరిస్థితి ఉందా? అంటే బీజేపీ గతంలో కొద్ది మేర ఇది అంటే లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించినటువంటి దానిపైన కసరత్తు చేసింది, కమిటీలు కూడా వేసింది. ఏవైతే 560 మండలాలకు పైగా ఉన్నాయో అన్ని మండలాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్లను కూడా పెట్టాలని చెప్పేసి ప్లాన్ చేసింది. జిల్లా ఇన్ఛార్జ్లను కూడా పెట్టినటువంటి పరిస్థితి. అయితే రాష్ట్ర అధ్యక్షులు మారడం, కమిటీలు మారినటువంటి నేపథ్యంలో మళ్ళీ మరొకసారి వాటిపైన ఇప్పుడు దృష్టి పెట్టింది. అయితే గ్రామ స్థాయిలో మాత్రం బీజేపీకి అనుకున్నంత బలం లేదు. అన్ని బూత్లలో కూడా బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు లేరు, అదేవిధంగా పోటీ చేసేటువంటి సత్తా ఉన్నటువంటి వాళ్ళైతే లేరు. దేవి. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ మహేష్. పంచాయతీ పోరుకు సన్నద్ధమవుతున్నాయి అన్ని పార్టీలు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా పోలింగ్ జరుగుతుంది. 2 రోజుల వ్యవధిలోనే ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా పోలింగ్ నిర్వహించేందుకు అన్ని సన్నాహాలు చేశారు. 3 విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్. పంచాయతీ పోరుకు నగారా మోగింది. డిసెంబర్ 14న 2వ విడత ఎన్నికలు జరగబోతున్నాయి. 30 మంది 2వ విడత ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఇక తెలంగాణ పంచాయతీ ఎన్నికలు గ్రామీణ ఓటర్లను బేస్ చేసుకుని జరుగుతూ ఉంటాయి. గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతారో అన్న దానికి సంబంధించి పార్టీలు కూడా, ముఖ్యంగా బీజేపీ కేంద్ర ప్రభుత్వ నిధులు అన్ని కూడా గ్రామాల అభివృద్ధితోనే సాధ్యమంటూ కూడా ప్రచారం చేసేందుకు సన్నద్ధమవుతోంది. ఇక అధికార కాంగ్రెస్ కూడా మంత్రులు అలాగే జిల్లా ఇన్ఛార్జీలకు కూడా బాధ్యతలు అప్పగించింది. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. మొత్తంగా 3 విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించి మా స్పెషల్ కరెస్పాండెంట్ చారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చారి, అధికార కాంగ్రెస్ ఇనుమడించిన ఉత్సాహంలో ఉంది జూబ్లీహిల్స్ బైపోల్లో గెలుపుతో. ఇక గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటాలని పార్టీల పరంగానే కాదు, ఇటు మంత్రులకు అలాగే జిల్లా ఇన్ఛార్జీలకు కూడా దిశానిర్దేశం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. ఎలాంటి యాక్షన్ ఆఫ్ ప్లానింగ్ తో వెళ్ళబోతోంది? రైట్, స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కోవడానికి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సంసిద్ధమైంది. పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ ఇప్పటికే పార్టీ యంత్రాంగాన్ని అంతా కూడా అలర్ట్ చేశారు. కొత్తగా జిల్లా అధ్యక్షులను కూడా నియమించారు. అయితే కొత్త జిల్లా అధ్యక్షుల సంగతి ఎలా ఉన్నా పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వాన్ని అంతా కూడా ఇప్పటికే అలర్ట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఇన్ఛార్జి మంత్రులందరికీ కూడా బాధ్యతలు అప్పచెప్పారు. ప్రతి ఇన్ఛార్జి మంత్రి కూడా ఆ జిల్లాకు సంబంధించి ఆ జిల్లాలో ఉన్నటువంటి మంత్రి, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల వారీగా వాళ్ళందరితో సమన్వయం చేస్తూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఎలాంటి వివాదాలు చోటు చేసుకోకుండా అభ్యర్థుల ఎంపికను చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో కూడా అభ్యర్థుల ఎంపిక పార్టీ పరంగా ఉండదు, సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి కాబట్టి పార్టీ ప్రతిపాదించినటువంటి అభ్యర్థి ఉంటారు కాబట్టి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులని రంగంలోకి దించి వాళ్ళని గెలిపించాలనేటువంటి అంశంతోటే ప్రభుత్వం అటు పార్టీ కూడా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే పార్టీ తరఫున 42% బీసీలకు టికెట్లు ఇవ్వాలని నిర్ణయం చేశారు. అటు పార్టీ కూడా ఈ నిర్ణయానికి కట్టుబడి ఉంటుంది కాబట్టి 42% బీసీ అభ్యర్థులనే రంగంలోకి దించాలనేటువంటి ఆలోచనతో ఉంది. ఇక రాజకీయంగా చూస్తే కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కాన్ఫిడెంట్గా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పూర్తి స్థాయిలో మెజార్టీ సీట్లను సాధిస్తామనేటువంటి ధీమాతో ఉంది. తాజాగా వడ్డీ లేని రుణాలు మహిళా సంఘాలకు ఇవ్వడము, అలాగే ప్రతి మహిళకి ఇందిరమ్మ చీరని అందేలాగా చూడడం, ఇలాంటివన్నీ కూడా ఇప్పటికే గ్రౌండ్ చేస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా తమకు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉందనేది కాంగ్రెస్ పార్టీ యొక్క అంచనా. ఇప్పటికే గ్రామాల్లో చాలా ఏళ్లుగా
తెల్ల రేషన్ కార్డు కావచ్చు, తెల్ల రేషన్ కార్డు కోసం చూసినటువంటి ఎంతోమంది లబ్ధిదారులకు ఇప్పటికీ తెల్ల రేషన్ కార్డులు అందాయి. వాటితో పాటుగా సన్న బియ్యాన్ని కూడా రేషన్ షాపుల ద్వారా అందిస్తున్నటువంటి నేపథ్యంలో ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ తమకు కలిసి వచ్చేటువంటి అంశాలుగా భావిస్తుంది. వీటన్నిటిని విస్తృతంగా ప్రచారం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఎమ్మెల్యేలకు, పార్టీ నాయకత్వానికి కూడా దిశానిర్దేశం చేశారు. ఇన్ఛార్జి మంత్రులకు పూర్తి స్థాయిలో బాధ్యతలు ఇచ్చినటువంటి నేపథ్యంలో అభివృద్ధికి సంబంధించినటువంటి పనులు అన్నీ కూడా జిల్లా ఇన్ఛార్జి మంత్రి దగ్గరే ఉంటాయి. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యతలు అన్నింటినీ కూడా జిల్లా ఇన్ఛార్జి మంత్రులకే సీఎం రేవంత్ రెడ్డి అప్పచెప్పారు. ప్రభుత్వం అమలు చేసినటువంటి పథకాలన్నింటినీ ప్రచారంలో పెట్టి వాటి ద్వారా ప్రజల్లోకి వెళ్లడం, స్థానిక సంస్థల్లో మెజార్టీ సీట్లను సాధించాలని ఇప్పటికే దిశానిర్దేశం కూడా చేశారు. ఆల్ రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద లైవ్.